చదవాలి. మార్కు సువార్త 5:37. పేతురు యాకోబు సహోదరుడకు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాచించుచుండెను. నుండుట చూసి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుని ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తల్తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అధికారి అయిన యాయీరు ఇంటికి వెళ్ళాడు. ఒకానొక సమయంలో యేసు ప్రభువారు ఒక చోటు ఉంటే అక్కడికి వచ్చి ఈ సమాజపు అధికారి అయిన యాయీరు, అయ్యా నా కుమార్తె సావు సిద్ధమైంది, నువ్వు వచ్చి నా కుమార్తెను బాగు చేయవా, నా కుమార్తెను బ్రతికించవా, నువ్వు వచ్చినట్లయితే నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్తాడు. చెప్పినప్పుడు అలాగే అని యేసు ప్రభువారు కూడా ఆ యాయీరు ఎంత ఆయన వస్తూ ఉంటే గుంపులుగా జన సమూహము వెంబడిస్తున్నారు. ఆయన్ని వెంబడిస్తున్న సమయంలో మనందరికీ తెలుసు 12 ఏళ్ళ నుంచి రక్తదార అవుతున్న స్త్రీ ఆ మధ్యలోనే స్వస్థపరచబడింది. అక్కడి నుంచి వాళ్ళందరితో మాట్లాడుకొని ఇంకా ఈ సమాజ మందిరపు అధికారి ఇంటికి బయలుదేరదామని బయలుదేరినప్పుడు అక్కడ ఉన్న పనివారు వచ్చి చెప్తారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు నువ్వు ఆ బోధకుని ఇబ్బంది పెడతావు, ఆ బోధకుని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు వచ్చే ఇంకా అన్నారు. ఏ తండ్రికైనా అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కుమార్తె చనిపోయిందని వచ్చి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చెప్పితే ఆయనకు చాలా బాధ వేసింది. నేను ఎంతో నమ్మకం పెట్టుకొని వచ్చాను కదా, ఎంతో ఆశగా నేను వచ్చాను కదా, నా కూతురు బతుకుతున్నానే కదా నేను ఈయన దగ్గరకు వచ్చాను, కానీ ఏం లాభం వచ్చా? నేను వచ్చిన వెంటనే నాతో టకటక వచ్చేసింది, నా కుమార్తె బతికుండు కదా, ఈయన నాతో పాటు రాకుండా మధ్యలో జనాలు వచ్చిరి, ఆ జనాల మధ్యలోనే ఈయనకు సమయం గడిచిపోయా, నా కుమార్తె చనిపోయా అని చెప్పి ఆయనకు చాలా బాధ వేసింది. ఆయనకు చాలా బాధ వేసినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, అయ్యా నమ్మకం మాత్రమే నువ్వు ఉంచు, భయపడవద్దు, నమ్మకం మాత్రమే ఉంచు, నువ్వు భయపడవద్దు, ఈ ప్రజల వైపు నువ్వు లక్ష్య పెట్టద్దు, ఈ మాటలు నువ్వు ఎక్కడ మాత్రమే ఉంచుకొని ఉండు అన్నాడు. ఏం మాట్లాడగలుగుతాడు ఒక సమయాన? ఆ అధికారి ఏమి మాట్లాడని సమయంలో యేసు ప్రభువారు వారి ముగ్గురిని, పేతురును యాకోబు సహోదరుడైన యోహానును, ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని ఈ ఇంటిలోకి వచ్చాడు. ఈ ఇంటిలోకి వచ్చేసరికి అప్పటికి అందరూ ఇంకా గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు. చనిపోయిన ఇంటిలో ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చి ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఆ చిన్న చనిపోలా అన్నారు. వాళ్ళందరికీ ఎట్లా అనిపించింది? అపహసించారు వాళ్ళు. నీకేమైనా మెంటలా, నీకేమైనా పిచ్చా, చనిపోయిన బిడ్డను పట్టుకొని ఆమె చనిపోలా నిద్రించుచున్నది ఎందుకు ఏడుస్తున్నారు అంటున్నావే అని వాళ్ళందరూ అపహసించారు. అపహసించినప్పుడు అన్నాడు ఆయన, అయ్యా మీరందరూ బయటికి వెళ్ళండి అని ఎవరిని పెట్టుకున్నాడు? కేవలం తల్లిదండ్రులను, పేతురు, యాకోబు, యోహాను. ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు ఆయన కార్యం చేశాడు అనుకో, ఇంకా ఆశ్చర్యమే కదా, ఆయన కనపరుస్తారు కదా, అయ్యో చనిపోయిన ఆమెను నువ్వు బ్రతికించినావని సంతోషపడతారు కదా. అయితే ఈయన వాళ్ళందరూ వద్దు బొమ్మను బయటికి అని ఎందుకు అన్నాడు? వీళ్ళని ఎందుకన్నా ఉండమన్నాడు? మాట్లాడేటప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటారా? వాళ్ళు మౌనంగా ఉండరు, అనేక రకాలుగా మాట్లాడతారు. అందుకని అందరినీ బయటికి పంపించేశాడు ఆయన. కేవలం వారు ముగ్గురిని మాత్రం వీళ్ళ తల్లిదండ్రులు మాత్రమే అక్కడ పెట్టారు. ఏమన్నాడు? తల్తాకుమి అంటే చిన్నదానా, లెమ్ము అని అర్థం. ఏం మాట్లాడాల? లేచి కూర్చుంది. లేచి కూర్చున్న తర్వాత తన తల్లిదండ్రులకు అప్పచెప్పి ఆయన ఆమెకు ఏదో ఒక ఆహారం వడ్డించండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.